కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో మాజీ మంత్రి కోడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడాలి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 6 నెలలుగా తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. తనకు బైపాస్ సర్జరీ జరిగిందని, దానికోసం 6 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని అన్నారు. అందువల్లే 6 నెలల పాటు తాను బయటకు రాలేదని చెప్పారు. మరో 6 నెలల పాటు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. ఈ గత 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా. ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి